equal to angle PRQ, angle PQR అంటే PQR is equal to angle QRP. ఏమిచ్చు PRQ ఇచ్చు. So PRQ and then prove that same prove చేయమంటున్నాడు. Prove angle PQS is equal to angle PRT. PQS is equal to angle PRT ని ప్రూవ్ చేయమంటున్నాడు కదా. సో నీకు ఇక్కడ ఏమి ఇచ్చిండు క్వశ్చన్ లో యాంగిల్ PQR అనేది యాంగిల్ PRQ కి ఈక్వల్ అంటున్నాడు. అండ్ ఏం ప్రూవ్ చేయమంటున్నాడు? PQS ఈ యాంగిల్ PQS యాంగిల్ is equal to యాంగిల్ PRT అనే యాంగిల్ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయమంటాడు. ఈజీనా? చేయొచ్చా? ఇప్పుడు చూడు, ఫస్ట్ నేను ఏం తీసుకుంటా అంటే ST అనే ఫస్ట్ ఏం తీసుకుంటాము, ST అనే స్ట్రైట్ లైన్ తీసుకుంటా. ST అనే స్ట్రైట్ లైన్ తీసుకుంటే ST అనే స్ట్రైట్ లైన్ పైన నాకు ఏముంది? QP అనే ఒక లైన్ ఉంది. QP అనే ఒక లైన్ ఉంది. సో ఇక్కడ నాకు ఒక యాంగిల్ వస్తుంది, ఇక్కడ ఒక యాంగిల్ ఉంటాయి కదా. సో లీనియర్ పేర్ ఈక్వేషన్, లీనియర్ పేర్ తీసుకుంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆన్ స్ట్రైట్ లైన్ 180 degrees, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆన్ స్ట్రైట్ లైన్ 180 degrees. సో దీంట్లోంచి నాకు ఏమొస్తుంది? యాంగిల్ SQP ప్లస్ యాంగిల్ PQT ఈజ్ ఈక్వల్ టు 180 degrees వచ్చింది. అర్థమైందా? బట్ మనకు ప్రూవ్ చేయాల్సింది ఏంటిది? ఏం ప్రూవ్ చేయమన్నాడు? PQS ప్రూవ్ చేయమన్నాడు కదా. PQS ప్రూవ్ చేయమన్నప్పుడు PRT కదా కామన్ మనకు. R తీసుకో, ఇక్కడ R అనే లైన్ ఉంది కదా. సో ఇక్కడ రాంగ్ తీసుకున్నాను. ఇక్కడ R ఉంది కదా, చూడు QR కూడా ఉంది కదా ఇక్కడ. సో QR అనే లైన్ తీసుకుంటాం ఫస్ట్. సో ఇక్కడ ఏమొస్తుంది? PQT రాదు, PQR వస్తుంది. సో ఈ లైన్ తీసుకుంటాం, PQR అనే యాంగిల్ వస్తుంది అండ్ PQS అనే యాంగిల్ వస్తుంది. సో లీనియర్ పేర్. సో దీంట్లో నుంచి నాకు PQR ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? యాంగిల్ PQR is equal to 180 degrees minus angle PQS. SPQ అన్న PQS అన్న ఒకటే కదా. సో PQS రాసిన, దీన్ని నేను ఈక్వేషన్ 1 అనుకుంటా. నెక్స్ట్ ఏం చేస్తాను? సేమ్ అలానే ఈ లైన్ తీసుకుంటాను. మళ్ళీ సేమ్ ఈ లైన్ తీసుకుంటే యాంగిల్ ఒక స్ట్రైట్ లైన్ పైన QRT తీసుకుంటే దీనిపైన ఏముంది? R అనే ఒక లైన్ ఉంది. PRP అనే ఒక లైన్ ఉంది. సో దీంట్లో నుంచి నాకేం కావాలి? స్ట్రైట్ లైన్ పైన యాంగిల్స్, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత? 180 degrees. స్ట్రైట్ లైన్ పైన సమ్ ఆఫ్ యాంగిల్స్ 180. సో యాంగిల్ PQR ప్లస్ యాంగిల్ PRT ఈజ్ ఈక్వల్ టు 180 degrees కదా. సో యాంగిల్ PQR is equal to ఎంత? యాంగిల్ PQR is equal to 90. సో యాంగిల్ PQR is equal to 180 minus యాంగిల్ PRT. దీని ఈక్వేషన్ 2 అనుకో. దాన్ని ఈక్వేషన్ 2 అని అనుకుంటాం. సో ఇప్పుడు PQR is equal to PRQ అని ఇచ్చింది కదా. PQR is equal to PRQ అని ఇచ్చిండు. ఇక్కడ ఏమి ఇచ్చింది? PQR is equal to PRQ అది ఇచ్చింది కదా. సో ఇప్పుడు PQR ఉంది, PRQ ఉంది, PQR అదే కదా. అర్థమైందా? PRQ రావాలి, ఇక్కడ మిడిల్ లో కదా యాంగిల్ PRQ. ఎందుకంటే R అనేది యాంగిల్ కదా, R దగ్గరనే కదా ఉంది యాంగిల్. సో PRQ
ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చాడు PQR is equal to PRQ అని క్వశ్చన్లో ఇచ్చింది కదా. సో రెండింటిని ఈక్వేట్ చేస్తాం. ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2ని ఈక్వేట్ చేస్తాము. ఈక్వేషన్ 1 is equal to ఈక్వేషన్ 2 చేసుకోవాలి. సో ఈక్వేషన్ 1లో ఏమొచ్చింది మనకు 180 degrees మైనస్ యాంగిల్ PQS is equal to 180 degrees మైనస్ యాంగిల్ PRT వచ్చింది కదా. చూడు ఇదే కదా వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ యాంగిల్ అటు పంపించేస్తే ఈ యాంగిల్ అటు పంపించేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఇది మైనస్ ఉంది అటు వెళ్ళినప్పుడు ప్లస్ అవుతుంది, మైనస్ అనేది అటు వెళ్ళి ప్లస్, ప్లస్లో ఉన్నది ఇటు వచ్చినప్పుడు మైనస్లో ఉన్నది ఇటు వచ్చినప్పుడు ప్లస్ అయిపోతుంది. ఈ 180 ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. 180 క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకంటే సేమ్ నెంబర్ కదా. అటు వెళ్ళినప్పుడు మైనస్ అయిపోతే 180 మైనస్ 180 జీరో అయిపోతుంది. సో నాకు ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది, యాంగిల్ PQS ప్లస్ యాంగిల్ PRT ప్లస్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ PRT. సో ప్రూవ్ చేయమన్నది ప్రూవ్ అయింది కదా. యాంగిల్ PQS ఈజ్ ఈక్వల్ టు PRT అనేది ప్రూవ్ అయింది. హెన్స్ ప్రూవ్డ్ అని రాసేసి అర్థమైందా క్లియర్గా. ఎక్కడైనా డౌట్ అనిపించిందా, రాస్తావా మరి?